హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేత చెన్నై వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఊటీకి అయితే వచ్చానండి. ఇక్కడ ఏ హోటల్లో నేను ఉన్నాను, ఎలా ఉంటుంది సరౌండింగ్ అనేది ఒకసారి చూపించాలి అనుకున్నాను. చూస్తున్నారు కదా బోర్డు, స్టెర్లింగ్లో అయితే నేను స్టే చేయడం జరిగింది. ఊటీలోని ఎల్క్ హిల్ అనే ప్రదేశంలో స్టెర్లింగ్ అనే హోటల్లో అయితే నేను ఉన్నానన్నమాట. ఇక్కడ స్పా సెంటర్ కూడా ఉంది. ఈ రిసార్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గార్డెన్ ప్లస్ కిడ్స్కి ఆడుకోవడానికి స్లైడ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులోనూ స్పా సెంటర్ కూడా చూపించాను కదా. ఇక్కడ చూడండి కంప్లీట్గా సరౌండింగ్ అనేది ఎలా ఉందో. ఊటీ మొత్తం అసలు ఎంత బాగా కనిపిస్తుందంటే మామూలుగా ఉండదు. చూడండి, మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మాత్రం హార్స్ కోర్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అంటే హార్స్ రైడింగ్ అనేది ఇక్కడ మార్చ్ ఆ టైంలో, సమ్మర్ ఆ టైంలో చాలా మంది వస్తారు కాబట్టి, ఇక్కడ విజిట్ చేస్తారు కాబట్టి ఊటీకి ఆ టైంలో ఆ గేమ్స్ అయితే జరుగుతాయన్నమాట. ఇక్కడ నుంచే చూడొచ్చు, అసలు అంత బాగా వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి ఒకసారి వెళ్దాం. ముందుగా ఫస్ట్ అయితే ఈ హోటల్ లోపలికి వెళ్ళగానే రిసెప్షన్ ఏరియా ఇది. ఇక్కడ హట్ ఉంది కదా, ఇది కల్చర్, ఇక్కడ ఊటీలో ఉన్న కల్చర్కి సంబంధించిన తడ అనేసి అంటారు అనమాట. ఇక్కడ కంప్లీట్ గా వ్యూ అనేది చూడండి లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఊటీ కంప్లీట్ గా వ్యూ అనేది ఒక చిన్న మినీ ఊటీ లాగా వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేయడం అయితే జరిగింది అనమాట. కంప్లీట్ ట్రీస్ కానీ, హౌసెస్ కానీ, స్టేషన్, ట్రైన్ కూడా అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇదే చాలా మెయిన్ అట్రాక్షన్ అనమాట. వాటర్ ఫాల్స్ కూడా చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ కానీ ఎలా ఉంటాయని చెప్పేసి. కొంచెం క్లారిటీ లేకపోయినా జస్ట్ అలా చూడండి, మీకు తెలుస్తుంది క్లియర్గా. ఇంకొక ఆర్ట్ ఏంటంటే ఊటీ నుంచి మెట్టుపాలెం వరకు స్టేషన్ ట్రైన్స్ ఏమేమి వస్తాయని చెప్పేసి అక్కడ వాళ్ళు స్టిక్ చేయడం జరిగింది క్రియేటివ్గా. నేను ఇక్కడ గ్లాస్ డోర్ నుంచి క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. ఊటీ మొత్తం డీటెయిల్డ్గా అసలు ఎంత బాగా కనిపిస్తుంది అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ ఈ హోటల్లో అక్కడ చిన్న హట్ లాగా కనిపిస్తుంది కదా, ఈ హోటల్కి మెయిన్ అట్రాక్షనే అదనమాట. అది ముందు ముందు చెప్తాను ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే నేను గేమ్స్ జోన్ అనమాట. గేమ్స్ జోన్కి అయితే ఇండోర్ గేమ్స్కి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి పిల్లలకి ఆడుకోవడానికి. ఇక్కడ అవుట్ సైడ్ వచ్చి ఫైర్ జోన్ అండ్ కంప్లీట్గా మనం అవుట్ సైడ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూర్చోడానికి కూడా. నేను ఇప్పుడు మా రూమ్ ఎలా ఉంది, నేను తీసుకున్న రూమ్ అనేది ఒకసారి చూద్దాం పదండి. నేను ఉన్న రూమ్ అయితే 703 అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అనేది సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది. మేము వ్యూ ఉన్న రూమ్ కావాలి అని చెప్పేసి వాళ్ళని అడిగామన్నమాట, రిక్వెస్ట్ చేసాం. సో వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. ముందుగా అయితే ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్లో టీవీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. కబోర్డ్ కూడా నేను చూసాను, తెలిసిందే కదా కబోర్డ్లో మనం ఏం పెట్టుకోం, అన్ని అవుట్ సైడే అనమాట మనదంతాను. ఇప్పుడు చూడండి వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. మా రూమ్ నుంచి క్లియర్ ఊటీ అయితే డీటెయిల్గా అయితే కనిపిస్తుంది అనమాట. డే అండ్ నైట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కూల్ క్లైమేట్కి మామూలుగా ఉండదు అసలు. ఈ రూమ్ చూసారు కదా. నెక్స్ట్ వాష్రూమ్ అయితే చూద్దాం పదండి. ఇక్కడ డ్రయర్, మిర్రర్ అన్ని కూడా ఇస్తారనమాట. టవాల్స్ కూడా అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బాడీ వాష్ అయ్యిండొచ్చు, ఫేస్ వాష్ అయ్యిండొచ్చు, కండిషనర్ అయ్యిండొచ్చు, ఇవన్నీ కూడా అక్కడ లోపల ఉంటాయి. నేను అవి కూడా క్లియర్గా నేను డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు బెడ్రూమ్ నుంచి హాల్కి వచ్చాను. హాల్లో ఉన్న కంప్లీట్గా వ్యూ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. సోఫా సెట్, అది సోఫా సెట్ కమ్ బెడ్ అనమాట రెండు. ఇంకా డైనింగ్ లాగా కూడా ఇచ్చారనమాట, చైర్స్. ఇక్కడ కూడా టీవీ అండ్ హీటర్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు నేను నైట్ వ్యూ ఎలా ఉంది అనేసి క్లియర్గా, డే వ్యూ మొత్తం చూసారు కదా, నైట్ టైం ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకొకసారి నేను తీస్తున్నాను అనమాట వీడియో అనేది. ఇక్కడ మేము 2 days మాత్రమే స్టే చేసామన్నమాట. 2 nights and 2 days అనమాట స్టే చేయడం కూడాను. ఈ రిసార్ట్ పేరు ఇంకొకసారి చెప్తాను, ఎల్క్ హిల్ రిసార్ట్ అనమాట. 4.5 acres అయితే ఉంటుందన్నమాట ఇదైతేను. ఇక్కడ మీరు స్టే చేయాలి అనుకుంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మినిమం రూమ్ రెంట్ అంటే 1 nightకి 8,000 అయితే అవుతుందన్నమాట. అంటే విత్ ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 8,000 to 9,000 అవుతుంది ఒక్క రూమ్కి మినిమం. అది కూడా మ్యాక్సిమం చెప్పాలంటే 15,000 to 16,000 అయితే అవుతుంది అనమాట. ఒక్క నైట్, ఒక డే మాత్రమే అనమాట అది. అందులోనూ ఫుడ్ ఇంక్లూడ్ అయితే అస్సలు కాదు, ఫుడ్ లేకుండా ఓన్లీ స్టేయింగ్ మాత్రమే అనమాట. ఈ రిసార్ట్లో మనకు స్పా ఉంది, ఇంకా ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మరి డీజేస్ కానీ ఇవన్నీ కూడా పెడుతుంటారు అనమాట.
డిపెండ్స్. ఈ వీకెండ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను బార్ అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, బఫే సిస్టమ్ అనమాట. మన ఇష్టం, బఫే అయినా తినొచ్చు, సపరేట్గా అయినా తినొచ్చు, మన ఇష్టం. నేను బార్ కూడా చూపిస్తున్నాను క్లియర్గాను. దాని తర్వాత బఫే సిస్టమ్ అంటే మనం ఫుడ్ ఇక్కడ డైనింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.